మా సిద్ధార్థ శర్మ గారు, మా భవానీ శంకర్ గారు ముగ్గురు కూడా, మా పని శశాంక్ శర్మ గారు చదివి ఈ యజ్ఞాన్ని మొత్తాన్ని శాస్త్రీయంగా ఆనందంగా పూర్తి చేసుకుందామని చెబుతూ, ప్రతిసారి యజ్ఞం జరిగేటప్పుడు నేను ప్రధానంగా నా ఒక్కడి మీదే ధారాపాత్రగా మొత్తం జనమంతా బయట జరుగుతుంది. కానీ ఈసారి ప్రత్యేకంగా 2 కుంభాలు పెట్టిస్తున్నాను. ఎందుకయ్యా? ఒకటి అంటే 70వ సంవత్సరం పూర్తి చేసుకున్నారు మా రమేష్ గుప్తా గారు. ఈ శతచండీ యాగ ఫలము వారి శిరస్సు ముందుగా రావాలి. ఒక శతచండీ యాగానికి సంబంధించినటువంటిది అందరికీ ఇది దొరకదు. ఈసారి కేవలం ఇక్కడ ఉండేటటువంటి కార్యకర్తలందరికీ కూడా తలా ఒక గ్లాసుడు కాసిన పడవు. ఆ రోజు వస్త్రం జాగ్రత్తగా వేసుకోవాలంటే చివరి రోజున ఇక్కడ ఎవరెవరు పని చేశారో నేను పేరు చెప్పక్కర్లా. ఆ రోజు ఆ టైంలో క్యూలో నిల్చొని ప్రత్యేకంగా మళ్ళీ మిగతా వాళ్ళు ఎవరిని రానియకుండా కార్యకర్తల దాకా మాత్రమే, అదే విధంగా దాతల దాకా మాత్రమే ఉండేట్టుగా చూసుకొని వాళ్ళందరినీ కూడా పరిపూర్ణంగా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహ జలముతో అభిషేకించి, అనుగ్రహించి, అభిమంత్రించి శిరస్సు మీద చల్లబోతున్నాం అనే విషయాన్ని అయితే ఇప్పుడే మా రమేష్ గుప్తా గారు ఒక మాట చెప్పారు. 25 సంవత్సరాలంటే రజతోత్సవం కదండి, మరి అమ్మవారి యొక్క నీళ్లు మీరు ఏదో గ్లాస్తో పోస్తా అది పోస్తా కాదు, రజతమైనటువంటి జల్లెడ, వెండి జల్లెడ మాట అన్నారు కాబట్టి జల్లెడ వారేస్తారు అనుకోండి. కాబట్టి ఆ జల్లెడలో నుంచి అందరి యొక్క శిరస్సు మీద సంప్రోక్షణ జరిగేటటువంటి ఏర్పాటు మనం అందరం చేసుకుందామని చెబుతూ ఈ కార్యక్రమానికి స్వస్తి చెప్తూ, ఎవరైనా ఇవాటి నుంచి 3 రోజులు ఉంది యజ్ఞయాగాలకి మా చుట్టుపక్కల వాళ్ళతోటి కానీ ఎవరితోటైనా ధనము లేదు దీంట్లో పాత్రధారులని చేస్తాము అనే ఆలోచన ఉన్న వాళ్ళు రజిత గారి దగ్గర చెప్పి, మా రజిత గారు ప్రధానంగా అకౌంట్స్ వ్యవస్థ అంతా కూడా ఆవిడ, అదేవిధంగా మా తిమ్మరాజు నగేష్ గారు, రాజేశ్వరి, సతీష్ గారి యొక్క నేతృత్వంలో వీళ్ళందరూ కూడా అక్కడ చూస్తూ ఉంటారు. ఆ అకౌంట్స్లో బుక్స్ ఎవరు తీసుకుంటారో వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ ఇచ్చి డీటెయిల్స్ తీసుకొని ఎవరైనా చుట్టుపక్కల నలుగురిని, ఎందుకంటే ఇందాకే చెప్పారు భూమి నాది అనినా భూమి పక్కున నవ్వు, భూమి నాది అని ఎవరైనా అంటే భూమి పక్కున నవ్వుతుంది. ఎందుకు? ఆయనకు సంబంధించింది మంది కాదు. నిన్న నాదన్నవాడు ఇవాళ లేడు, ఇవాళ నాదనేవాడు రేపు ఉండడు. కాబట్టి మనది ఎవరిది కాదు, ఈ భూమి నాది అని 86 ముందు వేరే ఆయన ఉంటాడు, 86 తర్వాత నుంచే మా రమేష్ గుప్తా గారు నాది అని. అదేవిధంగా దానహీనుడి చూసి ధనం నువ్వు జేబులో నోటు, ఫోన్ పేలో, గూగుల్ పేలో డబ్బులు చూసుకుంటుండే వాళ్ళని చూసి ఆ ధనం నమ్ముతుంది. ఇప్పుడు నీ దగ్గర ఉన్నాను రా, నా పేరు చెంచల, నేను దగ్గర ఉండను, ఇటు నుంచి అటు అటు నుంచి అటు దూకుతూ పోతూ ఉంటా. నీ జేబులో ఉన్న నాడే ధర్మానికి ఖర్చు పెడితే వైకుంఠంలో నీకు కాస్త చోటు ఉంటుంది, కైలాసంలో చోటు ఉంటుంది. అంతేగాని జేబులో ఉన్నప్పుడు అంతా చూసుకొని 3000 పెట్టి సినిమా టికెట్ తీసుకుందామా అనే ఆలోచనలు కాకుండా ధార్మికమైనటువంటి కార్యక్రమంలో మనం పెడితే ఇక్కడ నిస్వార్థంగా జరుగుతుంది. కార్యకర్తలందరికీ తెలుసు, మనం చండీ యాగం చేసినప్పుడు ఎవరి దగ్గర రూపాయి తీసుకోము. వాళ్ళంతటా వాళ్ళు ఎవరైనా రాస్తే రాసినట్టు, ఎవరు వచ్చి గోత్రనామాలు చెప్పినా ప్రతి పూర్ణిమకి మన ప్రతి కార్యకర్త యొక్క గోత్రనామాలు అక్కడ వాళ్ళు ఇవ్వడమే ఆలస్యము, అవి చదవడం జరుగుతుంది. లిస్టు పంపిస్తుంది మా రాజేశ్వరి, అవునా కదా? సంవత్సరం అంతా చండీ యాగంలో మనందరి యొక్క పేర్లు అక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క శంకర జయంతికే మనం అడుగుతాం. కారణం 60-70 లక్షలు దాటుతుంది ఖర్చు. బ్రాహ్మణులకి యజ్ఞయాగాలకు ఇచ్చేవి, యజ్ఞ సామాగ్రి అయితేనేంటి, 11 రోజుల పాటు ఉదయం సాయంత్రం అన్నదానాలు, కెమెరాలు, లైవ్ల ఏర్పాట్లు, అదేవిధంగా వచ్చేటటువంటి పండితులందరికీ కూడా సత్కారాలు చేసుకోవడం, వాళ్ళ ట్రాన్స్పోర్ట్లు రావడము వెళ్ళడము, ఇలా మా జనరేటర్లు అయితేనేంటి, లైటింగులు, మైకు, టెంటు అన్ని కలిపి ఏది తీసుకున్నా లక్షల్లోనే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనకు అంత స్థాయిలో ఖర్చులు ఉంటాయి. కాబట్టి దాని నిమిత్తము అయ్యా అని చెప్పడమే తప్ప ఇంత కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కూడా
నేను ఎప్పుడూ నోరు తెరిచి అయ్యా మీరు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని ఎవరికీ చెప్పలేదు. ఆ కష్టం ఏం పడ్డారో మా రవి గారికి తెలుసు. ఆయన ఒక్కసారి తక్కువ ఎప్పుడో ఉన్నట్టుండి నోరు తెరిచడంగానే మా ఉమ గారు అయితేనేంటి, రమణ గారు అయితేనేంటి వెంటనే ఒక 50,000 అలా ఇచ్చిన వాళ్ళు. అలాగే భూదానాల నిమిత్తము మనకి నాయకంపల్లిలో ఇవాళ అంత అద్భుతంగా కట్టుకున్నామంటే అందరూ ఇచ్చినటువంటి దాతలు. ఇవాళ ఈ గోశాలలో వేసేటువంటి ప్రతి అడుగు, ఆవు వేసే ప్రతి అడుగు వాళ్ళ పూర్వీకుల్ని ఎలా తరింపజేస్తుందో మా రమేష్ గుప్తా గారి పూర్వీకుల్ని, ఇక్కడ జరిగే యజ్ఞయాగాదుల్లో పెట్టే ప్రతి రూపాయి వెనక నిష్కల్మషంగా నిస్సంకోచంగా చెప్తున్నాను, మనల్ని, మన పిల్లల్ని, మన పూర్వీకుల్ని అందరినీ తరింపజేసేటటువంటి రూపాయి అయ్యింది. నేను మాటిస్తాను, ఒక్క రూపాయి కూడా వృధా ఖర్చు కాదు, ధర్మానికి మాత్రమే ఖర్చు పెట్టబడుతుంది. దీంట్లో అనుమానం అక్కర్లేదు, నిస్వార్థంగా జరుగుతుంది అనే విషయం నేను చెబుతూ ఈ కార్యక్రమంలో కాస్త అన్నదానం నిమిత్తము ఎప్పుడూ కూడా మా కొండూరు పద్మావతమ్మ గారు, వాళ్ళ బృందము, వాళ్ళ శిష్యులు పట్టించి చూస్తారు. అలాగే పోయినసారి యజ్ఞయాగాదులన్నీ కూడా మా కిరణ్మయ్య గారు ఏర్పాటు చేయటము, యజ్ఞానికి బ్రాహ్మణులకు అవసరమైనటువంటి సంభారాలు అవి అలా వాళ్ళ శిష్యులతోటి ఆవిడ ఏర్పాటు చేశారంటే ఈసారి మోతీనగర్లో వారే చేస్తున్నారు కాబట్టి నాకు మిగతా విషయాలు తెలియవు ఆవిడ పరిస్థితిని బట్టి. అదేవిధంగా ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళము ఈ కార్యక్రమము మనది అనుకొని నిస్సంకోచంగా దీంట్లో పాత్రధారులు అవుదాము అని చెబుతూ ప్రస్తుతానికి నా వాడికి విరామాన్ని ఇస్తూ ఒక్కసారి అందరం కూడా ఆ పక్కనే ఉపన్యాస వేదిక ఉంటుంది, వీరందరూ చీమల్లాగా చీమ